ప్రణీత ఇప్పుడు ఎవరు ఎవరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు చెప్పట్లేదా? అది 5 అంతస్తుల బిల్డింగా, 7 అంతస్తుల బిల్డింగా? 7 అంతస్తుల బిల్డింగ్ 50 గజాల్లో పర్మిషన్ ఎలా వచ్చింది? సెట్ బ్యాక్సే లేకుండా 50 స్క్వేర్ యార్డ్స్లో 7 అంతస్తుల బిల్డింగు ఎలా కట్టాడు? కడుతూ ఉంటే చుట్టూ వాళ్ళు ఎలా చూస్తూ ఊరుకున్నారు? అండ్ జిహెచ్ఎంసీ వాళ్ళు సర్వేలెన్స్ లేకుండా ఇలాంటి బిల్డింగ్ కడుతుంటే చూస్తూ ఎలా ఊరుకున్నారు? దీనికి సంబంధించి చుట్టుపక్కల వాళ్ళు ఎవరు మాట్లాడడానికి లేరా అక్కడ? ఎస్ వాళ్ళందరూ కూడా ఇటువైపు ఆ బిల్డింగ్కి అటువైపు ఉన్నటువంటి రెసిడెంట్స్ అందరూ కూడా అటువైపు ఉన్నారు. ఒకసారి వాళ్ళ దగ్గర కూడా వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. సో వాళ్ళందరూ కూడా అవతల ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు ఇంకా స్టిల్ వాళ్ళని ఇంట్లోకి రానివ్వటం లేదు అధికారులు కాబట్టి. సో వాళ్ళందరూ కూడా అవతలనే ఉండి చూస్తున్నారు. సో ఇప్పటి వరకు అంటే ఈ రోజు అయితే కొలాప్స్ అయింది, కానీ దీనికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ ఎప్పటి నుండో నడుస్తూ ఉండాలి. సో ఆ టైంలో అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి రెసిడెంట్స్ ఖచ్చితంగా ఆబ్జెక్షన్ చెప్పి ఉండాలి, ఎందుకంటే 50 గజాల్లో దాదాపు 7 ఫ్లోర్స్ ఇల్లు అనేది అది వినడానికే చాలా వైలేషన్ మనకు కనిపిస్తుంది. అట్లాంటిది ఈ ప్లేస్ చూస్తే కనుక ఎంత చిన్న ప్లేస్ ఇది. ఈ చిన్న ప్లేస్లో దాదాపు ఈ ఫ్లోర్లో ఈ ఫ్లోర్లు కలిసి కట్టాడంటే కంపల్సరీ జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, స్థానిక అధికారులు కూడా ఏమన్నా చూడనట్టు ఇంకేమన్నా వ్యవహరించారా అనేటువంటిది కూడా ఇప్పుడు తేలాల్సి ఉంది. సో ఇద్దరైతే ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. సో వీరికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు రెసిడెంట్స్ ఉన్నారు. సో ఒకసారి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఆ బిల్డింగ్కి ఆనుకొని ఉన్నటువంటి కమ్యూనిటీ అయితే ఇది. మీరు అందరూ ఇక్కడనే ఈ అపార్ట్మెంటేనా అండి? మరి ఇంత వైలేషన్ జరుగుతున్నప్పుడు మీరు ఎప్పుడైనా కంప్లైంట్ చేశారా అధికారులు? మా సూపర్వైజర్ శివ సారు 2 సంవత్సరాల కిందటే కంప్లైంట్ చేశారంట. వాళ్ళు కంప్లైంట్ చేసినా వాళ్ళు తెలుసు కదమ్మా, బిల్డింగ్ కట్టిన వాళ్ళు మటుకు వాళ్ళు కట్టుకునే వెళ్తున్నారు. అప్పటికి మా సార్ వాళ్ళు కంప్లైంట్ చేశారు. వాళ్ళు కడుతున్నారు అలాగ ఉండిపోయింది. అలాగ ఇప్పుడు వీళ్ళకి అవుతుంది. అంటే అధికారులు ఎవరేం రాలేదా అమ్మ కంప్లైంట్ చేసినప్పుడు కూడా? ఎవరు రారు. కంప్లైంట్ ఇస్తారు మా ప్రెసిడెంట్ సార్ వాళ్ళందరూ ఇస్తారు, ఇచ్చేదానికేమో మరి ఎవరు వచ్చినట్లేదు, ఏం చేసినట్లేదు. ఎప్పటి నుండి నడుస్తుంది కన్స్ట్రక్షన్? మేబీ 5 to 6 months నుంచి జరుగుతుందేమో, అంతే. ఎప్పుడైనా వచ్చేవారా బిల్డర్ కానీ? ఇక్కడికి ఎవరు రారు, మాకు తెలియదు. మాకేం తెలుస్తుంది? ఇక తెలుసుంటే మా ప్రెసిడెంట్ గారు వాళ్ళకి తెలియాల్సిందే, కానీ ఇంకా మాకు అయితే తెలియదు. వాళ్ళు వచ్చున్నారో చూస్తున్నారో కూడా మాకు తెలియదు. వర్క్ అయితే నడుస్తుందా అండి? ఇప్పుడు నడుస్తుంది, వర్క్ నడుస్తుంటుంది కదా ఇక. అంటే ఏదో స్లాబ్ లేసి వదిలేసుకుని ఉంటారు ఇక. అది ఇట్లా అయిపోయింది. అంటే ఒక స్లాబ్ వచ్చేసి మీ కమ్యూనిటీ మీద పడిందంటే మేమెవరం చూడలేదు, ఇంకా సైడ్ వెళ్ళలేదు కాబట్టి. మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్కే 4th ఫ్లోర్లో ఉంటారు. అదే దెబ్బ తగిలింది అన్నారు, కేర్ తీసుకోబోయి ఉన్నారు. బాగానే ఉందంట ఇప్పుడు, తనకి టెస్టులు జరుగుతున్నాయంట, బాడీ స్కాన్ జరిగిందంట ఇప్పుడే, అంతా బాగానే ఉంది. అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చెప్తున్నారంటే దీని కండిషన్ కూడా సరిగ్గా లేదు, సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఖాళీ చేస్తున్నామని చెప్పేసి. తప్పదు మరి అంతా బడి అంతా అది అయినప్పుడు మరి చెయ్యాలి, కంపల్సరీగా చెయ్యాలి. మరి మేము ఏ బ్లాక్లో ఉంటాము, అక్కడికి వచ్చేతలకే కూడా మాకు బిల్డింగ్ షేక్ అయినట్టు అనిపించింది అనమాట. సో ఎర్త్క్వేక్ అనుకున్నారంట అందరూ. ఇంకా సేమ్ ఇంకా మేము ప్రజెంట్లో ఏం లేండి, ఇక్కడ మేము ఆపోజిట్లో ఉంటాము, రెంట్కి ఇచ్చి మేము అక్కడికి వెళ్ళి ఉన్నాం అనమాట. ఏ టైంలో అయిందండి ఇది? ఎగ్జాక్ట్ 1-1:30 మధ్యలో అయ్యి ఉండొచ్చు. అదే ఇక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్న వాసులు చెప్తున్నటువంటి వర్షన్.